చిరంజీవి గారు హిట్లర్ ఆ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండేది ఆ టైంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు? గురుగారు ఆయన పవిత్ర బంధం హిట్ అయిన తర్వాత ఏటర్ మోహనం వాళ్ళు చిరంజీవి మన అరవింద్ గారు వాళ్ళు కూర్చొని హిట్లర్ సినిమా చూశారు. మలయాళం. ఈ సినిమాకి ఎవరిని డైరెక్టర్ పెడతాం? డైరెక్టర్ అంటే అప్పుడు సెంటిమెంట్ సినిమాలు తక్కువ తీసేవాళ్ళు సార్ చాలామంది. నేను అన్ని సినిమాలు సెంటిమెంట్ సినిమాలు తీసాను. ఇది తొందరపడి కోయిల ముందే కూర్చున్నా, ఏది మూడు ముళ్ళ బంధం కూడా డేరింగ్ స్టార్టింగ్ ఎందుకు చేశాను? నేను చేసింది నిజం, నాకు తెలుసు సార్. మా చెప్తే ఆపేశాను. బోధకూర్ జాన్సన్ స్క్రిప్ట్ రాస్తుంటే ఒక పెద్ద ఇంట్లో ఉంది. నేను ఆయన స్క్రిప్ట్ రాస్తుంటే నేను వెళ్ళేవాడిని అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆవిడ పెద్ద జాన్సన్ పిలుస్తుంది. జాన్సన్కి అర్థం కాల, వినపల్లా. గురుగారు మీ అమ్మగారు పిలుస్తుంది అన్న. ఆవిడకి 60 ఏళ్ళు ఉంటాయి సార్, ఈయనకి నా 35, 40 ఉంటాయి సార్. అంటే నవ్వాడు ఆయన. ఏంటి సార్ అన్న? ఆవిడ మా అమ్మగారయ్యా, మా ఆవిడ అన్నాడు. ఇన్స్పిరేషన్ నేను ఆశ్చర్యపోయాను. ఇంకా అది ఆయన ఎట్టడిగైతే. అందుకని బయట వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఆవిడ లాయర్గా, ఆవిడ ఒక హెడ్ నర్స్గా ఉండింది, ఇతను లా చదువుతున్నాడు. ఎలాగో తెలుసో తెలియక వాళ్ళ మధ్య ఒక చిన్న అనుబంధం ఏర్పడింది. ఇతను బాగా పూర్ స్టేజ్లో ఉంటే ఆవిడ చదివించింది సార్. చదివించిన దాంతో ఆవిడ మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ పాయింట్ నా మనసులో తట్టింది. ఎందుకు నిజమే కదా, అలా లెక్క తీసుకుంటే అది డైలాగ్ సినిమాలో చెప్పించారు. జనం వచ్చారే తెంపేరా పసిబిడ్డ పోయి తాళి కట్టించుకుంటుంది ముండా లాగే అది అంటే ఆగండి ఎందుకు, మీరందరూ ఎద్దులాగా చాలా మంది ఉన్నారు, మీరు ఒక్కరు అందరూ దరిద్రది, దానికి పెళ్ళి తల్లి లేదు, ఎవరు లేరు. ఆ బిడ్డ చేత తాళి కట్టించుకుంటుంది. ఆ బిడ్డ వాడేమో చిన్నప్పుడు బొమ్మల పెళ్ళి గుర్తొచ్చి కట్టాడు. అంత తప్ప అడిగేంది అని వీళ్ళందరూ అడుగుతారు. అయినా చిన్న బిడ్డ చేత తాళి కట్టించుకుంటావు, ఎంత తేడా వయసు అంటే. ఏమయ్యా రాముడి కంటే కృష్ణుడు పెద్ద అంటే పురాణాలు అయ్యి అంటే ఏ రాముడి కంటే సీత పెద్దదే కాదా, కృష్ణుడి కంటే రాధ పెద్దది కాదా, సోక్రటీస్ కంటే ఆయన వైఫ్ పెద్దది కాదా, అలాగే వాడికంటే ముందు 10 ఏళ్ళు చచ్చిపోతారు, నష్టం ఏంటి? మీకు ఇంతమంది ఉన్నారు, మీరు ఎవరైనా వచ్చి తాళి కట్టొచ్చుగా, ఎవరు కట్టలేదా? వాడు కట్టొచ్చు కట్టకూడదు వాడికి తెలియదండి. ఈ అందరు నన్ను తిడుతుంటే ఏందనుకో అన్నాడు. దీని మీద కథ తయారు చేశాను సార్. చేసి నా ఆశ నెరవేరలేదు. ఏమిటంటే నా ఆశ ఏంటంటే బాలకృష్ణ హీరో, వాణిశ్రీ హీరోయిన్. బాలకృష్ణ అప్పుడే అది బిగినింగ్ డేస్లో అప్పుడే కొత్త కుర్రాడు వేస్తున్నాడు, యంగ్ బిగినింగ్లో. వాణిశ్రీ మంచి రేంజ్లో ఉంది. వాణిశ్రీని హీరోయిన్గా పెట్టి బాలకృష్ణ హీరోగా చేయాలా అని ఆశపడతా ఉన్నాను సార్. ఈ కథ ప్రొడ్యూసర్ వచ్చి అడిగాడు, కథ చెప్పాడు. అబ్బా బ్రహ్మాండం సార్, అది ఇది అన్నారు. సరే ఆర్టిస్ట్ ఎవరు సార్ అంటే బాలకృష్ణను అన్నారు. ఎప్పుడు కథ అంతా ఈయన వర్క్ చేసిన తర్వాత చెప్తే అయ్యో మా వల్లే ఆడవచ్చు సార్ బాలకృష్ణ అట్టగా సార్ మా శక్తి ఇది, ఫలాని మాధవి, రాజ్యం ప్రసాద్ సినిమా అప్పుడప్పుడే అవసరం, వాళ్ళనైతే తేగలవు సార్ అన్నాడు. నాకు అక్కడ దాకా సినిమా వర్క్ చేసి ఇప్పుడు సినిమా లేదు అని అంటే సరే కానీ అని చెప్పి చేశాను గురువు. అలా చేశాను నేను. ప్రెస్ వాళ్ళు మెచ్చుకున్నారు. శరసారి వాళ్ళే 3 గంటల్లో బయటికి రాలా, వాళ్ళకి పిచ్చి ఎక్కిపోయింది. ఏంటి అమ్మ ఈ సినిమా అని. నన్ను లోపల పిలిచి ఏమయ్యా సుబ్బాయి ఏంది ఇది అన్నారు. సార్ నేను ఒక లైఫ్ చూస్ చేశాను, అసలు శారదా యాక్ట్ నీకు తెలుసా అన్నారు. ఏం సార్ అన్నాను. శారదా యాక్ట్లో పిల్లలకి పెళ్లి చేయకూడదు కదా సార్. వాడి పిల్లోడే సార్, ఆవిడ పెద్దదే కదా.
ఆవిడ కట్టకూడదురా అని చెప్పి అనొచ్చుగా. ఆవిడ భర్త చనిపోతాడు ఆ టైంలో, అందువల్ల ఆవిడ షాకులో ఒకటి ఈడు కట్టేశాడు. నేను ఎందుకు సార్ ఇలాంటి ఎందుకు నాకు అనవసరంగా కథలు లేకనా ఏదో చేయాలని అట్లా తీశారు సార్. అదే సినిమాని మన డైరెక్టర్ విశ్వనాథ్ గారు అంటే వాళ్ళు మెచ్యూరిటీకి వెళ్ళాడు సార్. ఆయన తీశాడు సార్ స్వాతిముత్యం. అదే అమాయకుడుగా కమల్ హాసన్ విడో మార్చి కట్టి తీశాడు. నేను అనుకున్నాను మోహన్ బాబా మీరు మీ బ్రెయిన్ పెద్దది, నాది బుట్ట బ్రెయిన్, తొందర ఎక్కువ ఆయన అన్నాను. అట్టా గురుగారు ఎందుకు ఇంత రస చెప్పారు? రసగా సార్ అనుభవం అవన్నీ తెలుసుకోవాలి. నాకు అది కాకుండా అన్నీ వస్తుంది. మీరు నాది చిరంజీవి గారు ఎట్లర్ దగ్గర ఆగిపోయాం సార్. ఒక 2 నిమిషాలు. చిరంజీవి గారి గురుగారు ఈ పవిత్ర బంధం హిట్ అయింది. సెంటిమెంటు ఎవరు చేయాలా ఆలోచన వచ్చి వాళ్ళల్లో వాళ్ళే సుబ్బయ్య అయితే ముత్యాల సుబ్బయ్య కరెక్ట్ 5 చెల్లెళ్ళు పెట్టుకొని చిరంజీవితో హీరోగా ఎవడు ధైర్యం చేస్తాడు ఎలా అని నాకు ఫోన్ చేశారు. సుబ్బయ్య రా అన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సుబ్బయ్య హిట్లర్ చూద్దామని హిట్లర్ చూస్తే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. అది 5 చెల్లెళ్ళు చిరంజీవి ఎట్టా అది ఏమంటే ఏం సార్ అలా అంటారు? ఆయన అన్నీ చేయగలడు. చెల్లెళ్ళకి అన్నలకి ఉండే సంబంధం ఎంత మంచి సంబంధం, ఎంత సిచ్యువేషన్ ఉంది, నిజంగా చాలా బాగుంటుంది సార్ నిజంగా అని చెప్పి అలా నేను కన్విన్స్ అయ్యాను. సినిమాలో కూడా సిస్టర్స్కి మధ్య సాంగులు కానీ ఇవి కానీ చివరికి 2 సాంగ్స్ ఉంటే పేతా సాంగ్స్ చిరంజీవి గారు ఇదిగో వద్దు అని అన్న కూడా అనలేదు సార్. పాట వినిపించాను, నేనే షూట్ చేశాను. అన్నీ కలిపి చూసిన తర్వాత హిట్లర్ అబ్బా నాకు లెటర్స్ సినిమా తేడొస్తే నేను తలగా ఎగిరిపోయింది. ఫ్యాన్స్ నువ్వు తేడా వచ్చిందంటే నువ్వు నీ మటాష్ ఆయన అయ్యా బ్రహ్మాండమైన వేస్తుంటే నువ్వే హిట్లర్ అయినా 5 చెల్లెళ్ళు బాధిస్తావు. ఎవరికి నమ్మకం కూడా లేదు సార్. అది లేదు అలాంటిది నీ తల ఎగిరిపోద్ది జాగ్రత్త అన్నారు సార్. నేను కానీరా బాబు ఎవడికి తెలుసు రేపు దాకా అయ్యాది తెల్లారేపు సాంబార్ రూలే లేదుగా. బట్ ఓకే నాకు ధైర్యం ఉంది, డెఫినెట్గా చేయగలను. అన్ని ఆఫ్టర్ ఆల్ 300 చేయగలి ఏంది దీంట్లో సిస్టర్స్ సెంటిమెంటు సిస్టర్ రేపడు సిచ్యువేషన్. మేము వర్క్ కూడా మంచి రైటర్స్ పెట్టుకొని ఎల్బి శ్రీరావు మనం పోసానికి ఇష్టం అందరినీ పెట్టుకొని చేసాం. బ్రహ్మాండం హిట్.